హిందూ మత విశ్వాసాల ప్రకారం దేవుళ్లకు నైవేద్యం సమర్పించడం వల్ల తమకు శుభ ఫలితాలొస్తాయని చాలామంది నమ్ముతారు. ఈ నేపథ్యంలో ఏదైనా ఆలయానికి వెళ్లినప్పుడు లేదా పూజలు చేసినప్పుడు కొబ్బరికాయ కొట్టే సంప్రదాయం ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తోంది. అసలు కొబ్బరికాయ లేకుండా ఏ పూజ పూర్తి కాదు. అందుకే ప్రతి ఒక్కరూ ఏ పూజ చేసినా లేదా శుభకార్యం చేసినా కొబ్బరికాయను ఖచ్చితంగా ఉపయోగిస్తారు. ఇలా దేవుడికి కొబ్బరికాయ కొట్టడం వల్ల శుభప్రదమైన ఫలితాలొస్తాయని పండితులు చెబుతారు. అయితే కొన్ని సందర్భాల్లో ఆలయాల్లో లేదా ఇంట్లో పూజలో ఉపయోగించే కొబ్బరికాయ కుళ్ళిపోయి ఉంటుంది. దీన్ని ప్రతికూల ఫలితానికి సంకేతంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో పూజలో వాడే కొబ్బరికాయ కుళ్ళిపోతే నిజంగానే అశుభ ఫలితాలొస్తాయా? ఇంతకీ కుళ్ళిన కొబ్బరికాయలను పూజలో వాడొచ్చా లేదా అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మనం పూజా కార్యక్రమాల కోసం దేవుడికి కొట్టే కొబ్బరికాయ కుళ్ళిపోవడం అనేది సహజంగానే జరుగుతుంది. కాబట్టి అది కుళ్ళిపోవడం వల్ల ఎలాంటి చెడు ఫలితాలు సంభవించవు అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ కొబ్బరికాయ కుళ్ళిపోతే ఆ దోషం కొబ్బరికాయదే కాని అది తెచ్చిన వ్యక్తులకు ఎలాంటి సంబంధం ఉండదు. పండితులు పూజ కోసం వాడే కొబ్బరికాయను శుభ్రం చేసి కర్మ మంత్రాలను మళ్లీ జపిస్తాడు. అందుకే పూజకు ఉపయోగించే కొబ్బరికాయలో ఎలాంటి దోషం ఉండదు. ఏదైనా ఆలయంలో లేదా ఇంట్లో దేవుడి కోసం కొట్టే కొబ్బరికాయ కుళ్ళిపోతే దాన్ని తీసేసి మళ్లీ కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కోవాలి. పసుపు నీటితో పూజాగదిని శుభ్రం చేసి ఆ తర్వాత మళ్లీ పూజ ప్రారంభించాలని, ఇలా చేయడం వల్ల ఎలాంటి దోషం ఉండదని పండితులు చెబుతున్నారు. ఆలయాల్లో పూజ కోసం ఉపయోగించే కొబ్బరికాయ కుళ్ళిపోతే దేవుడి విగ్రహాన్ని మంచి నీటితో శుభ్రం చేసి మళ్లీ మంత్రాలను పఠిస్తూ స్వామివారిని అలంకరిస్తారు. ఆ తర్వాతే మరో కొబ్బరికాయను కొడతారు. మనలో కొందరు వ్యక్తులు కొత్త వాహనాలు కొన్నప్పుడు దేవుడి దగ్గర పూజ చేయించి కొబ్బరికాయను కొడుతూ ఉంటారు. అయితే అలాంటి సమయంలో కొబ్బరికాయ కుళ్ళిపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాహనం ఎదుట కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతే దిష్టి మొత్తం తొలగిపోయినట్లు అర్థమని పండితులు చెబుతున్నారు. ఒకవేళ వాహనం ఎదుట కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతే మళ్లీ వాహనాన్ని శుభ్రం చేసి మరో కొబ్బరికాయ కొట్టాలని పండితులు సూచిస్తున్నారు. హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు భూలోకంలో అడుగుపెట్టినప్పుడు తనతో పాటు లక్ష్మీదేవిని, కొబ్బరి చెట్టు, కామధేనువు, గోమాత ను తీసుకొచ్చాడు. అందుకే కొబ్బరి చెట్టును కల్పవృక్షం అని కూడా అంటారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనే ముక్కోటి దేవతలు ఇక్కడే నివసిస్తారని నమ్ముతారు. కొబ్బరికాయపై కన్ను ఆకారంలో ఉండే గుర్తులను శివయ్య కళ్లుగా పరిగణిస్తారు. మరో కథనం మేరకు కొబ్బరికాయను విశ్వామిత్రుడు అనే మహర్షి మానవ రూపంలో తయారు చేసినట్లు చెబుతారు. ఒకసారి విశ్వామిత్రుడు ఇంద్రుడిపై కోపంతో మరో స్వర్గాన్ని నిర్మించడం ప్రారంభించాడు. అలా మరో లోకాన్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు ఆయన కొబ్బరికాయను మానవ రూపంలో సృష్టించాడు. అందుకే కొబ్బరి చిప్పకు బయట 2 కళ్ళు, నోరు వంటివి ఉంటాయి. చూశారు కదా కొబ్బరికాయ నేపథ్యాన్ని. కొబ్బరికాయను పూజ కోసం ఉపయోగించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అయితే కుళ్ళిన లేదా చెడిపోయిన కొబ్బరికాయను పూజా కార్యక్రమాల్లో ఎప్పటికీ వాడకూడదని గుర్తుంచుకోండి. ఒకవేళ మీరు పూజ చేసే సమయంలో పొరపాటున కుళ్ళిన లేదా చెడిపోయిన కొబ్బరిని కొడితే పైన చెప్పిన పరిహారాలను పాటించండి.